ప్రసవానికి పుట్టింటికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత భర్త ఇల్లు కూడా అమ్మేయడం జరిగింది. ఈ ఘటన కూడా కూకట్పల్లి శాంతినగర్లో చోటు చేసుకుంది. ఐటీ ఉద్యోగి నల్లూరి శ్రవణ్ మరియు నిఖితకి దాదాపు 4 సంవత్సరాల క్రితమే వివాహం అయింది. ఆ తర్వాత తరచూ గొడవలు జరుగుతుండే వీళ్ళిద్దరు కూడా శాంతినగర్లో నివసిస్తూ ఉన్నారు. పెళ్లి సమయంలో నిఖిత ఇచ్చిన కట్నం డబ్బులంతా కూడా అడ్వాన్స్ ఇచ్చి మరి వీళ్ళు లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో డెలివరీ కోసం అని చెప్పి పుట్టింటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి కూడా ఆ కంత్రి భర్త పూర్తిగా ఆ ఇల్లు అమ్మేయడం అయితే జరిగింది. మనతో పాటు బాధితురాలు నిఖిత ఉన్నారు. నమస్తే అండి. ఎప్పుడు జరిగింది పెళ్ళి? ఎందుకు గొడవలు వచ్చేవి తరచు? అక్టోబర్ 2020లో అయిందండి. పా ఇల్లు మేము 2022లో తీసుకున్నాము. పాప 24లో పుట్టిందండి. అంటే కొంచెం కొంచెం ఇబ్బంది ఉంటుండే, అంటే డౌరీ ఇచ్చేవరకు అట్లా. ఇప్పుడు మా పేరెంట్స్ ప్రాపర్టీ అమ్మి 5 acres ల్యాండ్ అమ్మి ఇచ్చారండి. ఆ డౌరీ ఇచ్చేవరకు కూడా ఇబ్బంది పెట్టారు. తర్వాతకి కూడా ఎంత డౌరీ ఇచ్చారు? దాదాపు మొత్తం 40 to 43 lakhs ఇచ్చారండి. అవి ఇచ్చాక కూడా ఇంకా వాళ్ళు ఎట్లా అనంటే ఇల్లు తీసుకున్నాక కూడా ఇంకా నన్ను హెరాస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఇల్లు కూడా ప్రాపర్టీ ఆయన పేరు మీద పెట్టుకున్నాడండి. అంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళే వరకు కూడా నేను ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. ఇద్దరు జాయింట్లో చేస్తున్నావా లేదు, ఏం చూడాలి అన్నాడు. అక్కడికి వెళ్ళాక చేశాడు. అయితే నన్ను అక్కడికి వెళ్ళాక కూడా తీసుకెళ్ళి మా హస్బెండ్ అండ్ మా హస్బెండ్ వాళ్ళ మా ఆడపడుచు భర్త ఇద్దరు కలిసి నన్ను అక్కడికి వెళ్ళే వరకు కూడా చెప్పలేదు. ప్రాపర్టీ అంటే నా పేరు మీద చేస్తున్నారని అనుకున్నా. సంతకం పెట్టారా? నన్ను తీసుకెళ్ళి అక్కడ జస్ట్ ఏంటంటే సాక్షి సంతకం అన్ని తీసుకొచ్చారు. కానీ ప్రాపర్టీ నా పేరు మీద చేస్తామని అన్నారు. కానీ అక్కడికి వెళ్ళాక ప్రాపర్టీ నా పేరు మీద చేయలేదు. ఆయన భర్త పేరు మీద ఉంది అది మొదట. ఓకే. ఇప్పుడు అది ఎవరికి అమ్మారు? ఇప్పుడు ఈ మా హస్బెండ్ పనిచేసే ఆఫీస్లోనే తను ఒక CA చార్టెడ్ అకౌంటెంట్, తనకే అమ్మాడు. ఏం పని చేస్తాడు? అదే ఆఫీస్లో లేదు అదే ఆఫీస్లో మేనేజర్గా, అకౌంట్స్ మేనేజర్గా చేస్తున్నాడు. NSR అసోసియేట్స్లో అక్కడ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు మీ ఇద్దరి మధ్య తరచు గొడవలు? మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది, తిరిగి వచ్చేసరికి ఇల్లు అమ్మేశారు. ఎందుకు? మీకు ఎక్కడ చేరింది గొడవలు? ఎప్పటి నుంచి వచ్చాయి గొడవలు? అంటే కాదు, అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాపర్టీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టు. నేను డెలివరీకి వెళ్ళి మామూలుగా వచ్చాక ఇప్పుడు నా ఇంటికి నేను వచ్చానండి. వచ్చేసరికి వాళ్ళు సమ్ అదర్ పర్సన్ ఎవరు ఉన్నారు, ఈ ఇల్లు మేము కొన్నామని అన్నారు. మీరు ఎవరు అని అంటే మేము సో అండ్ సో పర్సన్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇల్లు కొన్నది మనీ డౌన్ పేమెంట్ మా పేరెంట్స్ ఇచ్చిన డబ్బులతో, మిగిలింది లోన్ పెట్టాము. అది కూడా ఇద్దరు కలిసి పెడితేనే వచ్చింది. నేను వర్కింగే చేస్తాము, ఐటీలో చేస్తాను, పెట్టానండి. ఇప్పుడు ఎట్లా అంటే నా కన్సర్న్ లేకుండా, ఇప్పుడు లోన్లో నేను కోఅప్లికెంట్, ఇల్లు ప్రాపర్టీ డౌన్ పేమెంట్ నా మనీ. ఇప్పుడు నేను వచ్చేసరికి సడన్గా లేదు ఆ ఇల్లు వేరే. అయితే సమ్ 2 months బ్యాక్ ఇట్లా మాట్లాడారు, మధ్యలో ఉన్న వాళ్ళు మాట్లాడితే ఈ ఇల్లు కొన్న అబ్బాయి కూడా అక్కడికి వచ్చాడు అన్నాడు. వీళ్ళు కూడా వచ్చి వీళ్ళకి తెలుసు. అండ్ ఎట్లా అంటే అక్కడ వీళ్ళు ఒప్పుకున్నారన్నట్టు, తన పేరు మీద చేస్తాము అని, అక్కడ చేయండి తను చూసుకుంటుంది అని అన్నారు. ఇప్పుడు సడన్గా ఎట్లా అంటే అక్కడికి తీసుకురాకుండా అక్కడే ఊళ్ళో ఉంచేసి అక్కడ మళ్ళీ గొడవ స్టార్ట్ చేయడం, ఇబ్బంది పెట్టడం చేసి నన్ను కొట్టి పంపించారు. ఇదంతా కూడా కేవలం డబ్బు కోసమేనా ఇదంతా చేస్తుంది, లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? అది లేదండి, వాళ్ళు మెయిన్ ఏంటంటే డబ్బు కోసం, డబ్బులు డౌరీ కావాలి, కట్నం కావాలని వేధింపులకు. అంటే మీ భర్త ఒక్కడైనా వేధింపులకు గురి చేస్తారు, లేకపోతే అత్త మామలు కానీ, లేకపోతే మా అత్తయ్య, ఆడపడుచు భర్త కూడా? ఎంత అడుగుతున్నారు అసలు? ఎంత అని కాదు కానీ వాళ్ళకి ఆశ, ఇంకా రావాలి. అంటే ఎట్లా అంటే నన్ను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉంచడం. మీ సొంత ఊరంతా ఎక్కడ? వరంగల్ దగ్గర అండి. వరంగల్లో ఒక విలేజ్. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉండడం, పేరెంట్స్ నా దగ్గరకి రావద్దు అని అనడం, ఇంకా నేను చేసిందంతా వాళ్ళకి ఇవ్వాలి అని అనడం, అట్లా ఇబ్బంది పెడుతుండే అండి. ఇంకా మా పేరెంట్స్ ఉంటే వాళ్ళని సూటిపోటి మాట్లాడడం, ఇది ఇవ్వాలి అనడం, అది ఇవ్వాలి అనడం. కలిసే ఉంటున్నారా లేకపోతే దూరం ఉంటున్నారా? ఇప్పుడు 2 months బ్యాక్ గొడవ అయిందండి. గొడవ అయినప్పటి నుంచి మా పేరెంట్స్ ఇంట్లో ఉన్నాను. ఇంకా తను రావట్లేదని నేనే వచ్చేసాను మా ఇంటికి. మన లేదు మాటలు, ఫోన్ కాల్స్ ఇవన్నీ. అయితే నన్ను 9 months అప్పుడు వచ్చి మాట్లాడినప్పుడు వచ్చి తీసుకెళ్ళాడు. మళ్ళీ ఇబ్బంది పెట్టాడు, కొట్టి అది ఇది చేస్తే
మళ్ళీ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారు అక్కడ గొడవ కొడితే. ఆ ఇంటికి వెళ్ళాక ఇప్పుడు తను రావట్లేదు అనేసి ఇంకా నేను వచ్చేసాను, నా ఇంటికి నేను వెళ్ళిపోదాము అని. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? కూకట్పల్లి పోలీసుని ఆశ్రయించారు, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఇంకా మాట్లాడాలండి, అతన్ని పిలిపిస్తానన్నారు. భర్త కావాలని అంటున్నారు ఇప్పుడు మీరు? కావాలని అంటానండి. సో సార్ ఏం చెప్తారు దాన్ని. మీరు ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు సమాచారం ఇచ్చారా పోలీసులు? వాళ్ళకి రమ్మన్నారా? రమ్మన్నారు. ఏంటి మీ మన్మరాలు ఇప్పుడు ప్రస్తుతం చంటి బిడ్డను వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి మీడియాను ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు తరచు గొడవలు అయ్యేటిదా ఏంటి? వీళ్ళ జీవితం ఎలా ఉంటుండే, వీళ్ళ దాంపత్య జీవితం? వాడు ఆయన సాడిస్టు, మంచోడు కాదు. శ్రవణ్ కుమార్ వాళ్ళ అమ్మ అంతకంటే ఎక్కువ. వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఆయన వింటాడు. ఈయన ఇద్దరు రకం కలిసి మళ్ళీ కోడల మీదనే చేస్తారు పంచాయతీ. ఏదన్నా ఒకటి మాట్లాడుతుంది అత్త. మాట్లాడితే ఈమె ముఖం మార్చుకుంటుంది. మాట్లాడినాక ముఖం మార్చుకుంటుంది. ముఖం మార్చుకున్న తర్వాత వస్తుంది దరిద్ర ముఖం, అట్ల ముఖం, ఇట్ల ముఖం అని మాట్లాడుతుంది. మాట్లాడినాక ఎట్లా మాట్లాడేటోళ్ళు ఎప్పుడు కొట్టేటోళ్ళే. అంటే ఎంత డబ్బు కావాలంటే ఆల్రెడీ మీరు దాదాపు 40 లక్షల వరకు డబ్బులు ఇచ్చిర్రు, కట్నం అంతా మంచిగా పెళ్లి చేసి ఇచ్చిర్రు, అయినా కూడా ఇంకేం కావాలంట? ఇంకా డబ్బు కావాలని ఉంటాడు. ఎప్పుడైనా మీరు పంచాయతీలో మాట్లాడడం ఇటువంటివి జరిగిందా? నచ్చ చెప్పే ప్రయత్నం చేశారా? చేసినాం, చేసేతోళ్ళేమమ్మా. ఇప్పుడు ఆ పాప మా ఇంటికి 5 నెలల సందన వచ్చింది. 5 నెలలకు వచ్చినాక డెలివరీ అయ్యేదాకా కూడా వాడు ఒకనాడు రాలే, ఒకనాడు చూడలే, అమ్మాయిని ఫోన్ చేయలే, రాలే ఇంటికి. ఎప్పుడు రాలే? కాన్పు టైంలో కూడా, డెలివరీ జరిగిన టైంలో ఎప్పుడు రాక అమ్మాయిని చూసుకో ఇట్లాంటివి ఏం లేదు? మంచి చెడు డెలివరీకు మేము రేపు ఆపరేషన్ చేస్తాను రాండి అని ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే వాళ్ళు సంతకం పెట్టడానికి కూడా రాలే. తండ్రి స్థానంలో రాకపోయినా తల్లే పెట్టింది ఆపరేషన్కు. తల్లి పెట్టినాకనే చేసుడు అయింది. వచ్చినా కానీ ఒక్క గిట్ల భార్య దగ్గరికి పోలేదమ్మా, మాట్లాడలే, చేయకుండా చేయపోయా. ఇక ఎవరికి వారికే ఉంటుంది అనుకున్నాం, అప్పుడే కూకున్నాం. ఇప్పుడు గొడవలే? ఎక్కడ చెడింది వీళ్ళకి పెళ్ళైన తర్వాత? మా ఇంటికి అసలు దూరలేదమ్మా, ఎక్కడ దూరలేదు. పెళ్లి అయింది, పెళ్లి మా ఇంటికి అసలు పండుగకే పబ్బానికే ఏదాన్ని దూరలే. పెట్టిన బంగారం పెళ్లి అప్పుడే పెట్టినాం, 20 తులాల బంగారం పెట్టినాం. మళ్ళీ ఒక్కనాడు బంగారం వేసుకొని మా ఇంటికి రాలే మా బిడ్డ. ఇగో నీళ్ళ ఆటకు వచ్చినప్పుడే వచ్చింది. ఒకసారి వాళ్ళ తండ్రితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. ఏంటి చంటి బిడ్డను వేసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తల్లి ప్రెగ్నెంట్ ఉన్న టైంలో నుంచి కూడా ఎప్పుడు గొడవ పడే వాళ్ళు, ఆ తర్వాత ఇల్లు అమ్మేశారంటారు, నిజమేనా? కూడా ఎప్పుడు జరిగింది? అందరికీ అంత అదృష్టం ఉంది కదండి. అల్లుళ్ళు అంత మంచి వాళ్ళు దొరకాలంటే అందరికీ అంత అదృష్టం ఉంది కదా. నాకు కర్కోటకు దొరికాడు. ఆ కర్కోటకు నా కూతురు బలైపోయింది. సాఫ్ట్వేర్ నన్ను మోసం చేసి సరిపోయిన కట్నం తీసుకొని ఇబ్బంది పెట్టి, ఇంకా తన శాలరీ ఇస్తుందా ఏదైనా గొడవ పెట్టి ఈఎంఐలు కట్టించుకొని 70,000 రూపాయలు 60,000 శాలరీ వస్తే ₹1 బిల్ల లేకుండా డ్రా చేసేది అంతగా ఉంది. తనకు కూడా ఖర్చులు ఉంటాయి, తనకు కూడా అవసరం ఉంటాయి అని మా ఇంట్లో ఖర్చు పెట్టేవారు కాదు. డబ్బులే కొట్టేవాడు. మీరు అడగలేరా మరి పంచాయతీలో కూర్చోబెట్టి నిలదీయడం ఇట్లాంటివి? అడిగిన ఇప్పుడు స్టేషన్ దాకా చాలా కారణం ఏంటంటే ఏదైనా బిడ్డ పోతే అడైపోతుంది, కాడికి పోల్సిందే, మా కళ్ళ ముంగట ఉంటుంది. అందుకనే బలవంతంగా మేమే ఇప్పుడు వచ్చినాం. బిడ్డని ఆలోచన చెప్పుకుంటే నాన్న కూడా తీసుకుపోతే చంపిస్తుంటే నీ ఇష్టం, నీ ప్రకారం మూవ్ అవుతాం, అది ఏమైనా కానీ జీవితం గీకానికి ఆశించుకో బిడ్డ అని చెప్పిన. ఇప్పుడు ఏమంటుంది మీ పాప? ఇప్పుడు తనకు దాదాపు 40 లక్షల రూపాయల కట్నం ఇచ్చినాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన 35 ఇంకా 9 ఎక్కువ ఇచ్చిన. అయినా కూడా ధనదారం ఆగాక ఇక్కడ తీసుకొచ్చిన మమ్మల్ని పోలీసు. ఇప్పుడు ఎప్పుడు కానీ వాళ్ళ అత్తని కానీ లేకపోతే పెద్ద మనుషులు కూర్చోబెట్టి మాట్లాడి ఇట్లా చేస్తున్నారని ఎప్పుడు చెప్పలేదా? అసలు భర్త దాడి చేస్తానంటే సరేదో భార్య భర్తల గిల్లి గజ్జాలు కొన్ని ఉంటాయి అనుకుంటాం. అత్తే దాడిస్తాం ఫస్ట్ అల్లుని కంటే ముందుగా. మా అల్లుని కంటే ముందుగా మా అత్తే కొడుతుంది. ఎక్కడ చేయాల్సి వచ్చింది? డబ్బేనా? ఇప్పుడు ఈమెకు మెటర్నల్ లీవ్ వచ్చిన కానీ సాలరీ ఈమె దగ్గర ఉండదు.
లీవ్ వచ్చింది. సాలరీ నా దగ్గర ఉంది, 3 months సాలరీ పడుతుంది. సాలరీ ఆపుకున్నది, ఈఎంఐ నేను కట్టాను, నాకు అవసరాలు ఉంటాయి. నీకు ఇచ్చుకుంటూ పోతే నేను ఎన్ని రోజులు నీకు అవసరం లేదంటే నన్ను గిట్లా బుచ్చబాలకి వెళ్తాను. నేను ఇవ్వను అన్న కానీ కక్ష పెట్టి నా బిడ్డ కొట్టు టార్చర్ చేసి బాగా. ఇళ్ళకి వచ్చిన రోజు నా భార్య కొట్టిండు, నా అల్లుడు నా అయ్యప్పలు కలిసి ఇక్కడ కుక్కరపల్లికి వచ్చిండు. వీళ్ళు ఏడ్స్ కూడా వచ్చింది ఇక్కడ చేయి. నేను వెళ్ళిపోయినా ఇళ్ళకి వచ్చినాక 10,000 బట్టలకి ఇచ్చిన, 10,000 రూపాయలు బిడ్డ చీర ఇచ్చిన. మంచిగా ఉంటారు బిడ్డ, కన్నా నువ్వు కూడా ఇక్కడే ఉండు, 5 రోజుల తర్వాత సర్ది రా చెప్పి. నేను రైతులు అని వెళ్ళిపోయినాక ఫోన్ చేస్తే ఈమె లాబట్టి నా బిడ్డ లాబట్టి లాస్ట్ కొట్టి లాస్ట్ లాబట్టి ఇద్దరు ఏడతాను. అప్పుడు మెట్రో ఉన్నారు వీళ్ళు పైన, మెట్రో 30కి వస్తున్నారు. ఏంటి అంటే నన్ను కొట్టింది, నా చీర జాకెట్ చింపింది, నేను తప్పుకొని బస్సులో వెళ్ళొస్తాను పాతిపేస్తాను అన్నారు. అంటే గంత తెగించిన ఆడిది ఇంకోని భార్య మీద కూడా దాడి చేసి అంత తెగించిన ఆడిది ఉన్నదంటే నా బిడ్డ పరిస్థితుల్లో తీసుకోండి. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటంటే మేము 490 కావాలి అంటూ కూడా చెప్తుంది, కావాలంటే వాళ్ళు మంచోడు అంతే కదా. ఇప్పుడు హాయ్ అన్న బాగున్నావా విషయాన్ని విష్ చేస్తే ఎలా ఉంటుంది, పరుచుకోకుండా ఎట్లుంటుంది. దాంట్లో ఆ విష్ చేస్తే మనకు పోయే కంప్రమైజ్ ఏం లేవు. కాకపోతే లేకపోతే కమ్యూనికేషన్ పెడుతుంది, మంచి అవసరాలు పెడితే మంచి కష్టాలు నష్టాలు షేర్ చేసుకుంటాం. అంతేగాని ఇంత డబ్బులే తల్లిదండ్రులు గొడవ పడి పిల్లలను అన్యాయం చేయడం అంటే పాపం. ఏం చేస్తాం మేడం, కొన్ని జీవితాలు అంతే మనం చెప్తాను. ప్రపంచం మీద ఎన్నో నడుతాను. ఇప్పుడు మేడం ఇప్పుడు నేనేమను ఈ పెళ్లి సంబంధం ఏదో కాదు మా అన్నయ్య చూసిండు, ఊరంతా చెప్పిన తర్వాత కానీ అబ్బాయికి చేదాడిపోయింది, చేసి అల్లుడైనా మంచిగా ఉంటుంది, చదువుకున్నాడు కదా, విద్యావంతుడు. ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి కొంచెం గుణవంతుడు అనుకోండి. ఐటీ కాదు అతను గుమాస్తా నౌకరి, ఎంఎన్సీ కంపెనీ కాదు. ఎంఎన్సీ కంపెనీ అంటే ఒకటి ప్రొఫైల్ అందుతుంది. ఆయన గుమాస్తా నౌకరి, ఐటీ నౌకరి అని చెప్పి మనం మూసేసి పని చేసుకున్నాం. ఇప్పుడు ఒకటికి 10 సార్లు చేసుకునే అమ్మాయి జీతాలు తీసుకోవాలి తప్ప. ఖచ్చితంగా, ఎందుకంటే మీ స్టోరీ ఇప్పుడు అందరికీ కూడా ఒక గుణపాఠం అవుతుంది. ఎవరంటే మొత్తం ఎంక్వైరీ చేయకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులు అవుతుంటాయి. అది మళ్ళీ మా అన్న చూడడం వల్ల చేసిన, మా పెద్దమ్మ కూడా మోసం చేసిన అప్పుడు ఇచ్చిన ఆశ. ఏందమ్మా ఎప్పటి నుంచి ఈ గొడవలు, అధికంగా కట్నం అడగడము, ఎప్పుడు టార్చర్ పెట్టడము, ఇదంతా కూడా ఎప్పుడు తరచు జరిగేదా? మాకు అమ్మాయి పెద్దగా తెలియలేదు, ఇప్పుడు అది చెప్పలేదు. 7వ నెల గర్భిణిని హాస్పిటల్ తీసుకుపోయి కొట్టి తీసుకొచ్చిండు, ఆ కార్లోనే కొట్టిండట. ఇంటికి వచ్చి ఏడ్చుకుంటూ వచ్చింది. కానీ ఏందమ్మా అంటే నేను సేఫ్ గా డెలివరీ అయినాక చెప్తా అమ్మా అని అన్నది. మేము కూడా అలాంటి దాన్ని మేము ఆ టైంలో ఇబ్బంది పెట్టద్దు కదా అని అనుకున్నాం. మళ్ళీ డెలివరీకి తండ్రి అంటోనికి చెప్పాలి కదా అని మేము అబ్బాయికి ఫోన్ చేసి చెప్పినాం. ఫోన్ చేసి చెప్తే ఈ రోజు అడ్మిట్ అవుతానమంటే తెల్లారి ఆపరేషన్ రోజు వచ్చిండు. అప్పటి వరకే హాస్పిటల్ ఫార్మాలిటీస్ అవన్నీ తల్లిగా నేనే పూర్తి చేసిన. మీ అమ్మ ఎట్లా చేస్తుందని అది కూడా ఒక గొడవ. నువ్వు రాకపోతే తల్లి నేనైతే నా బిడ్డను అది చేసుకోలేక ఎమర్జెన్సీ C-section అప్పటికే ఆగకుంటున్నది, చేయించడం. అంటే తను వచ్చిండు ఆపరేషన్ టైం మాత్రం నిండు గర్భిణి అని కూడా జాలి లేకపోవడం, ఇటువంటివి ఏమి ఇంటికి వచ్చి చూసే లోపల కూడా ఇల్లు అమ్మేయడము ఎందుకు ఇంత? అది ఆయనకే తెలియాలి. భగవంతుడు ఆ తల్లి కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిండు గర్భిణి అయినప్పటికీ నా కూతుర్ని కొట్టి హింసించే వాళ్ళు, ఒకవైపు డౌరీ కావాలి, కట్నం తీసుకోరాని కట్న వేధింపులకి గురి చేసే వాళ్ళంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా తను ఒక MNC కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు, IT సెక్టర్లో పనిచేస్తాడంటూ కూడా ఇటువంటి మాయమాటలు చెప్పి మరీ వివాహం ఆడాడు. దాని తర్వాత అధికంగా మేము కట్నం కావాలని వేధింపులకు గురి చేయడం. మేము అప్పటికే దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు కట్నం ఇచ్చాము, అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేస్తాము, అన్ని మంచి ఉన్నాయి. కానీ ఈ కూతుర్ని వేధింపులకు గురి చేయడం, మెటర్నిటీ లీవ్కి సంబంధించిన ఏవైతే శాలరీ వస్తే ఆ శాలరీ కూడా నాకు కావాలనడము, పాపని కూడా మంచిగా చూసుకోకపోవడము, చిన్న పసిపాప అని కూడా జాలి లేకుండా చిత్రహింసలకి గురి చేశారు. ఇదంతా కూడా మమ్మల్ని మోసం చేశారంటూ కూడా ఆ కుటుంబం ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడ శ్రవణ్ కుమార్ అన్న వ్యక్తి పైన కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి, లేదంటే అతను మారి మళ్ళీ జీవితం మా కూతురుతో కొనసాగాలి. కానీ మా కూతురు జీవితం కూడా అన్యాయం అయిపోయిందంటూ కూడా తండ్రి రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషియా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.